జనవరి 1 నుంచి ఏపీ హైకోర్టు తన కార్యకలాపాలను రాజధాని అమరావతిలో నిర్వహించనుంది. జ్యుడిషియల్ కాంప్లెక్స్లో రూపుదిద్దుకుంటున్న సిటీ సివిల్ కోర్టులో తాత్కాలిక కార్యకలాపాలు జరపనుంది. 4 ఎకరాలలో 157 కోట్లతో సిటీ సివిల్ కోర్టు నిర్మాణం వేగంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ మునిరాజు అందిస్తారు. గెజెట్ నోటిఫికేషన్తో ఏపీ హైకోర్టు కార్యకలాపాలు నూతన సంవత్సర రోజైన జనవరి 1 నుంచి ప్రారంభం కానున్నాయి. దీనికి సంబంధించి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. తాత్కాలికంగా చేసినటువంటి ఏర్పాట్లకు స్థానంలో పూర్తి స్థాయిలో రాజధాని అమరావతిలో జ్యుడిషియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఇందులో భాగంగా మొట్టమొదటి నిర్మాణమవుతున్నటువంటి సిటీ సివిల్ కోర్ట్స్కు సంబంధించినటువంటి పనులు మనం చూస్తున్నాం. ఇవి శరవేగంగా జరుగుతున్నాయి. 3 షిఫ్టుల్లో కంటిన్యూస్గా కార్మికులను పెట్టి సిఆర్డీఏ ఈ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ త్వరితగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నం చేస్తుంది. అయితే 1350 ఎకరాలలో నిర్మించాలనేసి జ్యుడిషియల్ కాంప్లెక్స్ను ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన నార్మన్ పోస్టర్స్ సంస్థ ఇప్పటికే డిజైన్స్ను కూడా సిద్ధం చేసి ఇచ్చింది. దాన్ని ఆమోదించారు. పూర్తి బౌద్ధ స్తూపాకారంలో ఈ జ్యుడిషియల్ కాంప్లెక్స్ను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణం పూర్తవడానికి అంటే హైకోర్టుకు సంబంధించినటువంటి పనులు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఈ పనులు పూర్తవడానికి చాలా సమయం పట్టే అవకాశం కనిపిస్తుండటంతో ప్రస్తుతం శరవేగంగా రూపుదిద్దుకుంటున్నటువంటి సిటీ సివిల్ కోర్ట్స్లోనే హైకోర్టు తాత్కాలికంగా కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ నిర్వహణకు సంబంధించి ఈ సిటీ సివిల్ కోర్టులో 23 కోర్టులు కార్యకలాపాలు నిర్వహించేలాగా రూపొందించారు. దీంతో హైకోర్టు ప్రస్తుతానికి విజయవాడలోని సీఎం క్యాంప్ కార్యాలయం అలాగే ఇతర కోర్టులకు ఉన్నటువంటి స్థలంలోనే కార్యకలాపాలు నిర్వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సంక్రాంతి తర్వాత పూర్తి స్థాయిలో హైకోర్టుకు సంబంధించినటువంటి కార్యకలాపాలు విజయవాడ కేంద్రంగా ప్రారంభం కాబోతున్నాయి. అయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో రాజధాని నుంచే కార్యకలాపాలు నిర్వహించేందుకు ఫిబ్రవరిలో ఈ సిటీ సివిల్ కోర్టు అందుబాటులోకి వస్తుంది. దాంతో హైకోర్టు పూర్తి స్థాయిలో తన సొంత భవనంలో నుంచి కూడా కార్యకలాపాలు నిర్వహించనుంది. కెమెరామెన్ నాగేశ్వరరావుతో మునిరాజు, 99 TV, Amravati. For more updates, please subscribe 99 TV Telugu.